హలో వెల్కమ్ టు స్టార్ హిట్స్. మరి ఈ రోజున మన స్టార్ హిట్స్ లో హీరో ఆది నటించిన కొన్ని హిట్ మూవీస్ లోని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది ప్రోగ్రామ్. యంగ్ హీరో ఆది సాయి కుమార్ అసలు పేరు ఆదిత్య పూడిపెద్ది. ఆది డిసెంబర్ 23, 1989న ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది సాయి కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమా ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డాడు. రీసెంట్ గా క్రేజీ ఫెల్లో మూవీతో మరోసారి హిట్ బాట పట్టాడు. ఇక ప్రేమ కావాలి మూవీకి గాను ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు. 2012లో బి జయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ మూవీలో నటించారు. ఈ మూవీలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆది హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ప్రేమ కావాలి. రొమాంటిక్ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. దీనికి కె విజయభాస్కర్ రచన మరియు దర్శకత్వం వహించగా కె అచ్చిరెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో ఆది సరసన ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది. దీనికి అనూప్ రూబెన్ సంగీతాన్ని సమకూర్చారు. మూవీ ఇచ్చిన విజయాన్ని కంటిన్యూ చేస్తూ బి జయ దర్శకత్వంలో వచ్చిన మూవీ రొమాంటిక్ లవ్లీ. ఇక 2012 మార్చి 30న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీలో ఆది షాన్వి జంటగా నటించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లో విడుదలైన రొమాంటిక్ డ్రామా మూవీ సుకుమారుడు. దీనికి జి అశోక్ దర్శకత్వం వహించగా దీన్ని శ్రీ సౌదామిని క్రియేషన్స్ పై కె వేణుగోపాల్ నిర్మించారు. ఈ మూవీలో ఆది సరసన నిషా అగర్వాల్, భావా రూపారేల్ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. అనూప్ రూబెన్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ మే 10, 2013న థియేటర్లో విడుదలైంది. మరోసారి ఆది షాన్వి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ప్యార్ మే పడిపోయానే. ఇక ఈ మూవీ 2014 మే 10న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. దీన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధామోహన్ నిర్మించగా దీనికి రవి చావలి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్ సంగీతాన్ని అందించారు. దీన్ని సంపత్ నంది, కిరణ్ ముప్పువరపు, విజయ్ కుమార్ వట్టికొట్టి కలిసి నిర్మించారు. ఈ మూవీలో ఆది, ఎరికా ఫెర్నాండెస్, క్రిస్టినా అకీవా నటించగా బీమ్స్ సిసిరోలియా సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీ ఆగస్టు 8, 2014లో విడుదలై విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. సిహెచ్ సుబ్బారెడ్డి ఆది కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ రఫ్. దీన్ని శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం అభిలాష ఈ మూవీని నిర్మించగా ఈ మూవీలో రియల్ స్టార్ శ్రీహరి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. మనీష్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ మూవీ విడుదల కాక ముందే శ్రీహరి మరణించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది.
2016లో విడుదలైన యాక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ గరం. ఈ మూవీలో ఆది, అదా శర్మ నటించగా దీనికి మదన్ మోహన్ రెడ్డి రచన మరియు దర్శకత్వం వహించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 12, 2016న విడుదలైంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్, ఆది తండ్రి కొడుకులు కలిసి నటించిన యాక్షన్ కామెడీ డ్రామా మూవీ చుట్టాలబ్బాయి. దీనికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించగా దీన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక 2016 ఆగస్టు 19న విడుదలైంది. చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆదికి ఈ మూవీతో మంచి హిట్ లభించింది. సో చూసారు కదండి, ఇవాల్టి మన స్టార్ హిట్స్ లో హీరో ఆది నటించిన కొన్ని హిట్ మూవీస్ లోని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.